మిత్రులారా, మన స్టార్ హీరోల సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేశాయి, 1000 కోట్లు కలెక్ట్ చేశాయి అని మనమెంతో గర్వంగా మాట్లాడుకుంటాం. థియేటర్ల దగ్గర పండగ చేసుకుంటాం. కానీ రియల్ లైఫ్లో ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం మన తెలుగు ప్రజలు, మన హీరోల అభిమానులు మరియు సోషల్ మీడియా అంతా కలిసి ఒక రియల్ లైఫ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తమకు ఏమాత్రం సంబంధం లేని ఒక 15 నెలల పసికందు కోసం ఏకంగా 16 కోట్లు అవసరమైతే మేమున్నాం అంటూ కదిలిన సామాన్యుల కథ ఇది. అసలొక చిన్న పాపకు 16 కోట్లు ఎందుకు అవసరమయ్యాయి? ఆ పాపను బతికించడానికి మన ఫ్యాన్స్, సోషల్ మీడియా ఏం చేశారు? చివరికి ఆ పాప పరిస్థితి ఇప్పుడెలా ఉంది? ఎమోషన్, బాధ, సంతోషం అన్నీ కలిసిన ఈ అద్భుతమైన రియల్ లైఫ్ స్టోరీని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి అనే ఒక చిన్న ఊరికి చెందిన సురేష్ కుమార్ గారి కుటుంబంలో పునర్విక అనే పాప పుట్టింది. ఆ ఇంట్లో ఎంతో సంతోషం. కాని ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. 11 నెలల ఆ చిన్నారి SMA టైప్ 1 అనే ఒక అత్యంత అరుదైన, ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతోందని డాక్టర్లు చెప్పారు. ఈ వ్యాధి వస్తే కండరాలు పనిచేయవు, కనీసం శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఈ వ్యాధిని తగ్గించాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు వాడాలి. అదే జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్. దాన్ని విదేశాల నుండి తీసుకురావాలి. దాని ఖరీదు అక్షరాల 15 నుండి 16 కోట్లు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం 15 కోట్లు తీసుకురావడమంటే సాధ్యమయ్యే పనేనా? 16,000 కాదు, 16 లక్షలు కాదు, ఏకంగా 16 కోట్లు. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. తమ కళ్ళెదుటే బిడ్డ ప్రాణాలు పోతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి. దేవుడా, మా బిడ్డను కాపాడు అని వాళ్లు పెట్టుకున్న కన్నీటి అభ్యర్థన సోషల్ మీడియాకు చేరింది. కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. మన తెలుగు వాళ్ల పవర్, మన సినిమా అభిమానుల పవర్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. సేవ్ పునర్విక అనే పేరుతో సోషల్ మీడియాలో ఒక ఉద్యమం మొదలైంది. టాలీవుడ్ నుండి హీరో మంచు మనోజ్ గారు మొట్టమొదటగా స్పందించారు. ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకు ట్యాగ్ చేస్తూ ఆ పాపను బతికించండి అని ఎమోషనల్గా ఒక పోస్ట్ పెట్టారు. ఇక ఆ తర్వాత మన హీరోల అభిమానులు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, NTR ఇలా హీరోల ఫ్యాన్స్ అందరూ పార్టీలు, హీరోల పట్టింపులు పక్కన పెట్టి ఒక్కటయ్యారు. కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఊరుకోలేదు. బైక్ ర్యాలీలు చేశారు. రోడ్ల మీదకు వచ్చి విరాళాలు సేకరించారు. స్టూడెంట్స్, ఆటో డ్రైవర్లు, సామాన్య ప్రజలు తమ జేబులో ఉన్న 10 రూపాయల నుండి వేల రూపాయల వరకు ఆ పాప కోసం పంపించారు. కోట్ల మంది సామాన్యులు, అభిమానులు తలా ఒక చెయ్యి వేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి సైనికుల్లా కదిలారు. సోషల్ మీడియా పవర్ అంటే ఇది అని నిరూపించారు. అలా అందరూ కష్టపడి కేవలం కొన్ని వారాల్లోనే ఏకంగా 10 కోట్ల రూపాయలు పోగుచేశారు. ఆలోచించండి మిత్రులారా, 10 కోట్లు ప్రజలు విరాళంగా ఇవ్వడమంటే చిన్న విషయం కాదు. ప్రజలు 10 కోట్లు కలెక్ట్ చేశారు అన్న విషయం తెలియగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. మిగిలిన 6 కోట్ల రూపాయలు ప్రభుత్వ తరఫున అందిస్తామని ఆ పాప తండ్రికి భరోసా ఇచ్చారు. దీనికి తోడు MP బైరెడ్డి శబరిగారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అరుదైన వ్యాధుల నిధి నుండి మరో 50 లక్షలు మంజూరు చేయించారు. ఇంకేముంది, టార్గెట్ రీచ్ అయిపోయింది. పాపను బతికించడానికి కావాల్సిన 16 కోట్లు వచ్చేశాయి. అందరి కళ్లల్లో ఆనందభాష్పాలు. ఒక సామాన్య కుటుంబం ఒంటరిగా పోరాడితే యావత్ రాష్ట్రం వాళ్లకు అండగా నిలబడింది. ఇక్కడ ఒక క్షణమాగి మిమ్మల్ని ఒక మాట అడగాలి. థియేటర్ల దగ్గర మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కామెంట్స్ చేసుకునే అభిమానులు ఇలా ఒక ప్రాణం పోతుంటే అందరూ ఒక్కటై రోడ్ల మీదకు వచ్చి ఫండ్స్ కలెక్ట్ చేయడం చూస్తుంటే మన తెలుగు సినిమా అభిమానుల మనసు ఎంత మంచిదో అర్థమవుతోంది కదా. ఫ్యాన్స్ పవర్ అంటే కేవలం రికార్డులు బద్దలు కొట్టడమే కాదు, ఇలా ప్రాణాలు నిలబెట్టడం కూడా అని నిరూపించిన మన అభిమానుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్ చదువుతాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన అప్డేట్ ఒకటి ఉంది. ఫిబ్రవరి 27వ తేదీన పునర్విక తండ్రి సురేష్ కుమార్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన చేతులెత్తి అందరికీ దండం పెడుతూ మా పాప కోసం కావలసిన డబ్బులు వచ్చేశాయి, దయచేసి ఇక ఎవరూ మాకు డబ్బులు పంపకండి అని చెప్పారు. అంతేకాదు, ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చారు. పాపకు డబ్బులు వచ్చేశాక కూడా కొందరు కేటుగాళ్లు పాత QR కోడ్స్ పెట్టి సోషల్ మీడియాలో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారని, అలాంటి వాళ్లను నమ్మవద్దని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇక పాప ట్రీట్మెంటుకు అయిన ఖర్చుపోను మిగిలిన డబ్బుని ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న ఇతర పిల్లల వైద్యం కోసం ఇచ్చేస్తామని ఆ కుటుంబం ప్రకటించడం నిజంగా వాళ్ల గొప్ప మనసుకు నిదర్శనం. మరి ఇప్పుడు పునర్విక పాప పరిస్థితి ఎలా ఉంది? ఆ ఇంజెక్షన్ ఎప్పుడిస్తారు అన్నది చూస్తే ప్రస్తుతం పాపను హైదరాబాదులోని
ఒక ప్రత్యేకమైన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ 16 కోట్ల ఇంజెక్షన్ ఇవ్వాలంటే పాపకు ఎలాంటి చిన్న జలుబు, జ్వరం లాంటి ఇన్ఫెక్షన్లు ఉండకూడదు. అందుకే పాపను చాలా జాగ్రత్తగా ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తున్నారు. డాక్టర్లు అంతా ఓకే అని చెప్పగానే విదేశాల నుండి వస్తున్న ఆ ఇంజెక్షన్ను పాపకు ఇస్తారు. ఆ తరువాత కొన్ని నెలలపాటు ఫిజియోథెరపీ లాంటివి చేస్తే మన పునర్విక పాప అందరి పిల్లల్లాగే హాయిగా ఆడుకుంటుంది, పరుగులెడుతుంది. మానవత్వం ఇంకా బతికే ఉంది అని నిరూపించిన ప్రతి ఒక్కరికీ మన సినీలోకం ఎక్స్ ఛానల్ తరఫున ఒక పెద్ద సెల్యూట్. సోషల్ మీడియా కరెక్ట్గా వాడితే ఎంతటి అద్భుతాలు చెయ్యొచ్చో చెప్పే ఈ రియల్ లైఫ్ స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు, సినిమా అప్డేట్స్ కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.